ఏపీలో ప్రస్తుతం చూస్తున్నారు కదండీ! ఉచిత బస్సు సౌకర్యం అనేది ఏ విధంగా ఉంది? అసలు ఆ పథకం అనేది కరెక్టే అంటారా? బాగుందండి పథకం. ఇప్పటిదాకా ఏ సీఎం చేయనంత పథకాలు బానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. కూటమి బాగా పనులు చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా బాగుంది. ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతే అంటే మాకు మనం తెలంగాణలో చూసినప్పుడే చాలా భయంకరంగా ఉంది ఉచిత బస్సు సౌకర్యం. అది కర్ణాటక, తమిళనాడులో కూడా మనకు అలానే అనిపించింది. మరి ఇప్పుడు కూడా కొట్లాటలు, వీడియోలు అన్నీ చూస్తూనే ఉన్నాం కదా! మరి ఏ విధంగా ఉంది? అన్నీ కొన్ని ఫేక్ ఉంటాయండి. అయన్నీ ఉంటాయి. కొన్ని నడుస్తూనే ఉంటాయి. అన్నీ బానే ఉంటాయి. బస్సు పథకం అయితే సూపర్ ఉంది. అన్నీ బానే ఉన్నాయి. అంటే సూపర్ సిక్స్ బావుంటుందంటారా? నవరత్నాలు బావుంటుందంటారా? రెండిట్లో కంపేర్ చేస్తే? సూపర్ సిక్స్ పెడితే సూపర్ ఉందండి. అసలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పథకాలన్నీ బాగానే అమలు చేశారు. సంవత్సరంన్నరలో అమలు చేయడం జరిగింది. చాలా బాగుంది ప్రభుత్వం అయితే. ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం మేము. అంటే ఫ్యూచర్‌లో పవన్ కళ్యాణ్ ఏమైనా విడిపోయే అవకాశం ఉందా? పార్టీ ఏమైనా చీలే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటుందండి. ఇప్పుడు కాకపోయినా కొంచెం టైం ఉంటుంది. ఇటు విడిపోతారు. ఇంతకుముందు అటవీ జనాలను ఎవరు కూడా పలకరించిన నాథుడే లేడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు? అంటే ఓట్ల కోసం అని చెప్పేసి వాళ్ళని పలకరిస్తున్నారంటారా? అదేం లేదండి. ప్రస్తుతానికైతే బానే ఉంటుంది. అందరూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతున్నారు. వాళ్ళ టీడీపీ అధికారం అయితే చాలా బాగుంది. అంటే ఇప్పుడు రెవెన్యూ లేని రాష్ట్రంలో ఏ విధమైన ఇండస్ట్రీస్ తీసుకొస్తారంటారు? అసలు ఇండస్ట్రీస్ ఎప్పటి వరకు వస్తాయి? అది టైం పట్టిద్దండి కొంచెం. టైం పట్టిద్ది. అంటే ఈసారైనా రాజధాని అయిపోద్దంటారా? అయిపోయిద్ది.